చేయకపోతే మరి న్యాయాన్ని మళ్ళీ అమలు చేసినట్టు కాకుండా పోతుంది, మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నోటిఫికేషన్లు కూడా అవసరం కూడా వెనుకకు తీసుకొని మళ్ళీ రీనోటిఫికేషన్లు కూడా ఇచ్చి వర్గీకరణ ద్వారానే రీనోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ఏమండి ఒక డాటా ఆధారంగా చేయాలి, మీరు ఇష్టం ఉన్నట్టు రాజకీయాలకు అనుగుణంగా చేయదని ఈరోజు కోర్టు చెప్పింది స్పష్టంగా. అదే చెప్తున్నాను, నిన్నటి వరకు ఇష్టానుసారంగా చేసింది కాబట్టి మాకు అన్యాయం జరిగింది. డాటా పరంగా చేస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఉషామేర కమిషన్ చెప్పింది, ఆ డాటా ఉన్నది. రామచంద్రరాజు కమిషన్ చెప్పింది, ఆ డాటా ఉన్నది. అంతకుముందు లోకూర్ కమిషన్ చెప్పింది, ఆ డాటా ఉన్నది. ఏదైనా సరే అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే డాటాను ముందు పెట్టుకుని చేయాలనే మేము చెప్తున్నాం. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. అంటే జనాభా ప్రాతిపదికన జరుగుతుందా ఇది? అవసరం లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయంలో జనాభా లెక్కలు ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉన్నాయి. అది 2011 అయినా 2021 అయినా 10 ఏళ్లకు ఒకసారి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన జనాభా అందుబాటులో ప్రభుత్వాలకు ఉంటుంది. ఒక అందుబాటులో లేనిది ఏంటంటే బీసీకి సంబంధించిన జనాభా అందుబాటులో లేదు కాబట్టి బీసీ కులగణన జరగాలనే డిమాండ్లు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీలకు జనాభా ఉంది కాబట్టి ఆ డిమాండ్ ఇక్కడ లేదు. దానికి అనుగుణంగానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కృతజ్ఞతా సభ ఎప్పుడు పెట్టబోతున్నారు కృష్ణ? ఖచ్చితంగా తీర్పు వచ్చింది. పెద్దలందరినీ కలిసి వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్పే ప్రక్రియ కూడా ఇక్కడ 1-2 రోజులు ఉండి కొనసాగించాల్సి వస్తుంది. తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత జాతీయ అత్యవసర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత అది విజయోత్సవ సభ, సహకరించిన వాళ్ళందరికీ అభినందన సభ, 2 ఒకే వేదిక మీద ఉండే విధంగానే మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు సోదరులు కేంద్ర మంత్రివర్యులు గౌరవ్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ విషయంలో ఎంత చొరవ తీసుకున్నాడో మీ అందరికీ తెలుసు. ప్రధానమంత్రి గారిని తీసుకురావడంలో కానీ, అమిత్ షా గారిని తీసుకురావడంలో కానీ, వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే